హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంబీ టాక్స్. మేము బ్యాంకాక్ నుంచి ఫుకెట్కి వెళ్ళామన్నమాట, థర్డ్ డే. సో వ్యూ చూసేయండి ఎంత బాగుంది అంటే నాకైతే వావ్ అనిపించింది. అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇది ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉండే బ్యాంకాక్ నుంచి మాకు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు కొంచెం ఫాగ్ ఉన్నట్టు అనిపించింది. సో ల్యాండ్ అయిపోయినాం. ఇక్కడ చూడండి చిన్న కప్పు, మాకు భలే ఫన్నీగా అనిపించింది అది చూడగానే. మేబీ వాటర్ని సేవ్ చేయడానికి అనుకుంటా. అండ్ ఇక్కడ ఇలాంటి మౌంటైన్స్ ఉండే, ఇది కొండలు అనుకున్నాం మేము, కానీ వీళ్ళు లోకల్ వాళ్ళు మౌంటైన్స్ అని పిలుస్తుండే. మనం వెళ్ళే దారిలో మొత్తం కనిపిస్తాయి మనకి ఇవి. అండ్ ఇది వచ్చేసి మేము స్టే చేసిన హోటల్. చూసేద్దాం హోటల్ రూమ్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇది రూమ్, అన్నీ ప్రొవైడ్ చేశారు, బాగుండే. బయట మనకి పూల్ కూడా ఉండే. సో ఎంజాయ్ చేసాం మేము పూల్లో కూడా దిగి. ఓన్లీ థింగ్ ఏంటంటే పేస్ట్ అండ్ బ్రష్ ప్రొవైడ్ చేయలేదు, మేము బయట కొనుక్కోవాల్సి వచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ మేము రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తినడానికి వెళ్ళామన్నమాట. సో చాలా ఐటమ్స్ ట్రై చేసినాం. సీ ఫుడ్ అండ్ రైస్ చాలా బాగుండే, డిఫరెంట్ ఐటమ్స్ ఉండే. మంచిగా ఎంజాయ్ చేసినాం ఫుడ్ అయితే. తర్వాతకి మేము బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. బీచ్లో కొన్ని ఫొటోస్ దిగి కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసి, ఆ తర్వాత మెల్లగా మేము అక్కడే ఎదురుగా మనకు ఒక మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో ఏంటంటే సేమ్ ఇంకా క్లాతింగ్స్ అని, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ ఐలాష్ ఎక్స్టెన్షన్స్ అన్నీ ఉంటాయి అక్కడ. కాకపోతే అంత క్వాలిటీ లేవు. సో మీరు కనుక వెళ్తే బెటర్ ఆ ప్రైస్కి చేయించుకోకపోవడమే బెటర్. బ్యాంకాక్లో చేయించుకోవడమే మంచిది, నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ జెల్ పాలిష్ కానీ. సో ఏదైనా ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఇదేంటి అంటే ఫైర్ షో జరిగింది నైట్, చాలా బాగుండే, చాలా బాగా చేశారు. అండ్ అందరు ఫారినర్స్ అక్కడే కూర్చొని షోని ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ మన ఇండియన్స్ కూడా చాలామంది వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మేము కొద్దిసేపు ఈ ఫైర్ షో చూసి తర్వాతకి హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మేము క్రాబీ ఐలాండ్స్ చూద్దామని వెళ్ళాం. సో యాక్చువల్లీ ఫుకెట్ నుంచి క్రాబీకి 2 hours జర్నీ ఉంటుంది. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని మేము క్రాబీ వెళ్ళిపోయాం. అది 2 hours జర్నీ ఉండే. సో కొంచెం మేము టయర్డ్ అయిపోయినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే క్రాబీ ఐలాండ్స్ చూడడానికి వెళ్ళామన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.